రాజు కళావతి చేతులు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. కళావతి గారు, ఒక మాట చెప్పండి. నా కళ్ళల్లో సూటిగా చూసి నిజం చెప్పండి. నా కళ్ళల్లో మీకు ప్రేమ కనిపిస్తుందా లేదా? నా కళ్ళల్లో ప్రేమ మీకు తెలియటం లేదా? నేను ఎన్నాళ్ళు పడుతున్న ఆరాటం, ఎన్నాళ్ళు పడుతున్న ద్వేషం ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా? అలాగే నా ప్రేమ కూడా మీకు కనిపించాలి కదా? నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కళావతి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో కళావతికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావటంతో తనైతే ఒక్కసారిగా రాజు చేతుల్లో వదిలేసి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక యామిని కళావతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి కావ్య, అక్కడ నీ చెల్లెలు పై ఆఫీసర్లకి పట్టుబడింది. ఎందుకంటే లంచం తీసుకొని తను అడ్డంగా దొరికిపోయింది. అది అంతా జరగడానికి కారణం నేనే. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నీ చెల్లెల అప్పుని నువ్వు కాపాడుకో అంటూ యామిని అంటుంది. ఇక ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక వెంటనే రామ్ గారి దగ్గరికి వచ్చి, రామ్ గారు అర్జెంటుగా వెళ్ళాలి పదండి, సీరియస్ మ్యాటర్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటిది, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకం వస్తుంది, ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పి రాజు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య మాత్రం అక్కడ నా చెల్లెలకి ఏమైందో ఏంటో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇప్పుడు నేను వెళ్ళి కాపాడాలి అని చెప్పి కావ్య రాజుని తీసుకుని వెళ్తుంది. ఇక రాజు అయితే అప్సెట్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న యామిని ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బావ, ప్రతిసారి కళావతి ఇలా నిన్ను అప్సెట్ చేస్తూనే ఉంది కదా? కావాలనే కళావతి అబద్ధాలు చెప్తుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాజు అయితే అలా ఆలోచిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.